అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన కులసింహ సింహమైనటువంటి పెద్దార కడప జిల్లాలో, రాయలసీమతో పాటు కడప జిల్లాలో పెద్దార పిలుపుడే గౌరవ పుత్తా నరసింహ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా ప్రజలతో పాటు చాలామంది ఆయనకు అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ దానిలో భాగంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కడప నగరంలో మేము మా కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో రోజులు శ్రమించిన కార్యకర్తలతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నరసింహారెడ్డి గారు అనే వ్యక్తి ముక్కు మీద మనిషి, ఏదైనా ముఖం మీద చెప్తాడో ధైర్యంగా మాట్లాడతాడు. ఎవరికైనా పని చేస్తాడే చేస్తాడో, లేదంటే లేదు. ఆయన పార్టీ కోసం మహానిస్తూ కష్టపడి ఈరోజు రాయలసీమతో పాటు కడప జిల్లాలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని జిల్లా తెలుగుదేశం పెద్దగా పేరు తెచ్చుకొని ఆయన ఎంతో మందికి మాలాంటి వారికి యువకులకైతే నేనున్నా. ఆ రోజు వైసీపీకి ఎదురుదీరిన నాయకుల్లో ఎంతో మందిలో మొదటి వ్యక్తి శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు. ఆయన ఎక్కడ వారి కాంప్రమైజ్ కాకుండా నరసింహారెడ్డి గారి అంటేనే ఒక సింహంలాగా పార్టీ కార్యకర్తలకు ఎంతో అండగా ఉండి ఈరోజు ఆయన కడప నగరంలో కానీ కమలాపురంలో కానీ కడప జిల్లాకి ఆయన ఎక్కడ కూడా ఎవరికైనా కూడా వాళ్ళ ఇబ్బంది అంటే పలికే వ్యక్తి అయినా. అందుకు మేమందరం కార్యకర్తలము. ఆయన ఈరోజు ఊళ్ళో లేని విషయం కూడా తెలియదు. మరి మేము ఆయన బర్త్డేని చేయాలని ఉద్దేశంతో గతంలో పోయినసారి చేశాము. ఈసారి కూడా ఆయన బర్త్డే ఘనంగా కడప నగరంలో ఎన్టీఆర్ సైకిల్ అంతా చేసి ఆయన 10 కాలం చల్లగా ఉండి దేవుడి ఆశీస్సుతో కడప జిల్లాతో పాటు నగర ప్రజల ఆశీస్సులతో మా ఆడపడుచులు మరియు ఆయన అభిమానులు, ఆయన బంధువులు అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పని మనం చాలా మంది ఉంటారు, మాట ఇచ్చే తప్పము మనకు అది ఆయనకు వర్తించదు. నరసింహారెడ్డి మాత్రమే వర్తిస్తాను నాకు తెలిసి. ఎందుకంటే ఆయన అంటే ఆయనే నరసింహారెడ్డి. అది నేను ఏదో చెప్పడం లేదు, నేను ఎవరిని పోగలను. ఉండే వాస్తవాలు కొండాసిపోయింటే ఇచ్చే వాస్తవం అందరికీ తెలుసు. వాస్తవంగా ఆయన ధర్మం పెట్టుకోని ధర్మం పక్కే. కానీ పదవి ఉన్నా పదవి లేకపోయినా, ఏ పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా నరసింహారెడ్డి ఈజ్ లెజెండ్ కానీ నరసింహారెడ్డి గారు. ఆ నరసింహారెడ్డి గారి నేను చంద్రబాబు గారు నేను చెప్తున్నా మీకు కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే నరసింహారెడ్డి సింహం. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. ఒక పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఆ పార్టీకి విధేయుడుగా, ఆ పార్టీ ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అదే సింహసఫలం అయింది. మీరు కూడా లోకేష్ బాబు గారు, ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కడపలోనే కడప జిల్లాకు మహానాడు ఇచ్చారు. అంటే తక్కువ టైంలో మహానాడును చేయమని చెప్తే ఒక ఎమ్మెల్యే తన కుమారుడు ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ముందు పెట్టి వెనక ఉండి ఆయన సరిగా సహకరించకపోయినా కూడా ఈరోజు అంత ఎద్దు కడప కాదు, ఇండియాలో చెప్పుకోదగ్గట్ట కడప నడి బొడ్డున ఇది ఎవరు అడ్డ కాదు, తెలుగుదేశం గడ్డ అని నిరూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి పుత్తా నరసింహారెడ్డి గారే. అయ్యా మనోడి నరసింహారెడ్డి గారు చూసినట్టుగా హంభావం ఉంటాడు, కానీ ఆయన మనసు వెన్న. ఆయన మాట ఇస్తే వెనక అడుగు వేసే శక్తి కాదు. వాడు ఎదుటాడు ఎంత తోపైనా తుండైనా నరసింహారెడ్డి. ఎందుకంటే ఆయన ఎవరికి నా వాడని చెప్తే వాడు నా వాడే, అంతేగాని ఎవరి మాదిరో నేను తోపు నేను పేపర్లు వేసుకో పూజ చేసి కాదు. ఆయన మాట కోసం ఎవరు ఆఫీసులో ఎవరు కూడా ఏ టైంలో కూడా అన్నం తిని లక్షణంగా కూర్చొని టీ తాగి రావాలి. అది నరసింహారెడ్డి నైజం. నేను ఊరిని గొప్పగా పోవను తెలుసు, మీ అందరూ కూడా తెలుసు. నేను ఊరిని పోవడానికి కాదు, నేను ఉన్న టాలెంట్ మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నాను. నేను కూడా ఎవరికి భయపడను. కొండాసుపై అయితే అందరూ నా గురించి చెప్పుకోవస్తుందా. నేనంటే నేను ఆయనను చూసి ఆ నరసింహారెడ్డి అనే వ్యక్తిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తెలుగుదేశం పార్టీ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి వారు తెలుగుదేశం తయారు చేస్తే తెలుగుదేశం పార్టీ 10 కాలం చల్లగా ఉంటుందని నేను ముఖాంశం నేను ఆవేశంగా నేను ఏదో పట్టాలండి. ఉన్న వాస్తవాలు నా మనసులో వచ్చిన వాడినే నోటితో పడుతుంది తప్ప ఎక్కడ నాకు ఎవరో చెప్తే చెప్పేసి కొండాసుపై కాదు ఇక్కడ. కాబట్టి ఏదైనా కూడా తప్పుగా మాట్లాడి క్షమించండి. నేను చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నాను, సార్ బలమై టాలెంట్ రాజకీయాల్లో టాలెంట్ ఉన్న వ్యక్తి, ఇప్పుడున్న రాజకీయాలు అప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడు ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, తెగింపు ఉండాలి, కార్యకర్త కాపాడే కెపాసిటీ ఉండాలి. వాడే లీడర్ అంటే నరసింహారెడ్డి. ఓకే. కడప నగరంలో కడప నడిబొడ్డున ఎన్టీఆర్ సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా
మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి జన్మదిన సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. పెద్దాయనకు కమలాపురం నియోజకవర్గంలోనే కాకోకుండా కడప జిల్లా మొత్తం పైన అతనికి అభిమానులు దండోపదండాలుగా ఉండాలని తెలుసుకున్నట్టుకు ఇదే నిదర్శనం. కడపలో కూడా పెద్దాయన పోటీ చేస్తే కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందుతాడని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే కూడా గత 4 పర్యాయాలు మేము చూసినట్లయితే కూడా 4 పర్యాయాలు అన్న అధికారంలో లేనప్పటికీ అతను వచ్చేసి కార్యకర్తలను తన బలంగా ఏనాడు కూడా కార్యకర్తలను తక్కువ లేకోకుండా కార్యకర్తలను చూసుకోవడం, కార్యకర్తలను కాపాడుకోవడం జరిగింది. పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారికి కూడా వారసత్వం ప్రకారము తన కార్యకర్తలనే పెద్దాయన చైతన్య గారికి ఇవ్వడము, చైతన్య గారు మొదటి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అందుకు పెద్దాయన ఎన్ని సంవత్సరాలైనా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మమ్మల్ని కార్యకర్తలను కాపాడుకుంటూ ఆయన బాగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.